విద్యార్థి దశ నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాట్లు ఇవన్నీ బోధిస్తే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వేరే చౌదరి తెలిపారు. అమనబ్రోలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒక బిడ్డ చదువుకు ఆటంకం కాకూడదన్న గొప్ప సంకల్పంతో తల్లికి వందనం రూపంలో మన కూటమి ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ ఒక్కొక్కరికి 13,000 చొప్పున నిధులు విడుదల చేయడం జరిగింది. పాఠశాలలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారి సారథ్యంలో లీప్ విద్యా విధానంలో అనేక నూతన సంస్కరణలతో అభివృద్ధి కొత్త పుంతులు తొక్కుతుంది. పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. చెప్పే విధానంలోనూ ఆధునికత సాంకేతికతను జోడించి మన పిల్లలను ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేస్తున్నారు. కరికులం మరియు నైపుణ్యాభివృద్ధి కేవలం మార్కుల కోసమే కాకుండా విద్యార్థులలో ఆలోచన శక్తిని, నాయకత్వ లక్షణాలను పెంచే వినూత్న విద్యా విధానమే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారి లక్ష్యం. ఇందుకు ఒక ఉదాహరణ మన రాష్ట్రానికి చెందిన కందుల జెస్సి ధవళేశ్వరం జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని గ్లోబల్ లూనార్ శాటిలైట్ మిషన్ కు ఎంపిక కావడమే. ఈ విజయం ఒక సందేశాన్ని ఇస్తుంది. అవకాశం, కృషి, సరైన మార్గదర్శకత్వం ఉంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ప్రపంచ వేదికపై తమ ప్రతిభను నిరూపించగలరు. తల్లిదండ్రులకి నా ఒక చిన్న విజ్ఞప్తి, పిల్లలను కేవలం మార్కులతో మాత్రమే అంచనా వేయకుండా వారి ఆసక్తిని, ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి నడిస్తే ప్రతి విద్యార్థి విజయం సాధిస్తారని నేను బలంగా నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. మరి ఏ విధంగా పిల్లలకి చదువు చెప్తున్నారు, పిల్లలతోటి ఏ విధంగా వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు, మధ్యాహ్న భోజన పథకంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఇటువంటి విషయాలు చర్చించుకొని ఏదైనా ప్రశ్నించకపోతే ఒక మంచి కార్యక్రమం జరగదు. మనం ఏములే వదిలేస్తే మరి వాళ్ళు కూడా ఎవరు అడగట్లేదు అనే దాన్ని వాళ్ళే కొంచెం దాని మీద అజాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం. కాబట్టి అంతా బాగుంది. ఇందాక పేరెంట్స్ మీటింగ్ చెప్తుంటే అంతా బాగుందని చెప్తున్నారు. అంతా బాగా ఎక్కడ ఉండదు, ఎట్టి పరిస్థితి అంత బాగా ఉండదు. అంటే మీరు తెలుసుకుంటలేదని అర్థం అవుతుంది. పేరెంట్స్ మీరు ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కరు మీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు స్కూల్ పరిస్థితి ఏంటి, మీ టీచర్స్ ఎలా చెప్తున్నారు, మీకు అర్థమైందా లేదా, మరి గేమ్స్ బాగా ఆడిస్తున్నారా, మధ్యాహ్నం భోజన పథకం మరి ఏ విధంగా జరిపిస్తున్నారని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆ టీచర్స్ కూడా ఇంకా ఇంట్రెస్ట్గా మీ మీద పిల్లల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. ఇదే స్కూల్లో నేను మరి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివి మరి ఇదే స్కూల్లో నేను ఒక నాయకుడిగా వచ్చి ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాకు ఈ అవకాశం కల్పించింది. ఏదేమైనా మా చిన్నతప్పటి నుంచి కూడా టీచర్స్ అంతే మంచి భయభక్తులు గలవాళ్ళు. మేము బజార్లో మరి ఏదైనా పని మీద వచ్చినా కూడా మా హెడ్ మాస్టర్ కానీ మా టీచర్స్కి ఎవరైనా చూస్తే మాకు భయం వేసి పరిగెత్తేవాళ్ళు. మళ్ళీ స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ ఎందుకు ఆ టైంలో బజార్లో తిరుగుతున్నా మమ్మల్ని దండించేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే టీచర్ భయపెట్టడానికి ఒక దెబ్బ కొట్టినా సరే మరి ఆ టీచర్స్ మీద తల్లిదండ్రులే వచ్చి మరి దాడి చేసే పరిస్థితి కనపడుతుంది. దరిదాపు 100కి 90% టీచర్స్ పిల్లలకు యొక్క బాగోగుల కోసం ఆలోచిస్తారు కానీ వాళ్ళని కొట్టాలని ఎవరికి కూడా ఉండదు. ఏదో కొంతమంది వాళ్ళకున్న వేరే దాన్ని బట్టి కొంత అవగాహన ఉండదు. అందరూ మంచి వాళ్ళని చెప్పలేం, అందరూ చెడ్డవాళ్ళని చెప్పాం. కాబట్టి ఏదైనా ఉంటే లోకల్గా పెద్దలకు కానీ అలాగే మీ స్కూల్లో చైర్మన్ విద్యాశాఖ మన చైర్మన్గా ఉంటారు కదా, మీరు కూడా రాబోయే దాంట్లో ఈ మంచి ఒక చైర్మన్ ఎన్నుకోవాలి. పెద్దలతో మాట్లాడుకొని మంచి చైర్మన్ ఉండి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మరి మా దృష్టికి కానీ మన పై అధికారుల దృష్టికి కానీ మరి మేడం గారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీ స్కూల్లో కావాల్సిన ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా మేడం గారు
ఈ గ్రంథాలయ చైర్మన్ పర్సన్ అయిన తర్వాత మాకు ఆశ్చర్యం కూడా ఉంది. హిందీ మాట్లాడుతున్నారు, కన్నడం మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అంటే మన అదృష్టం. అంటే చదువుకున్న వ్యక్తి మంచి పదవుల్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో మేడం గారి నుంచి మంచి నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు కూడా చిన్నప్పటి నుంచి మంచి తెలివి జ్ఞానంగా ఉంటే మరి మీ ఏ పదవుల్లోకి పోయినా ఏ ఉద్యోగంలోకి పోయినా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఉద్దేశంతో లోకేష్ గారు మరి ప్రైవేట్ స్కూల్తో ధీటుగా ఈ యొక్క వ్యవస్థ నడిపిస్తున్నాడో అందరికీ తెలుస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి 15,000 రూపాయలు, మరి దానిలో 2,000 రూపాయలు స్కూల్ అవసరాల నిమిత్తము 13,000 రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఎలక్షన్లో ఇచ్చిన హామీని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ మా ప్రభుత్వము మరి అందరికీ 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అమ్మనపురం గ్రామంలోనే సుమారు 90 లక్షలు అమ్మనపురం గ్రామంకి రావడం జరిగింది. ఈ యొక్క స్కూల్కి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ని పండుగలు ఈరోజు వచ్చినట్టు ఉంది. ఒక్కొక్క ఇంట్లో 50,000 60,000 వచ్చిన ఇల్లు కూడా ఉన్నాయి. నిజంగా ఇంత ఆర్థిక లోటులో కూడా గవర్నమెంట్ మరి లోకేష్ గారు దీన్ని శ్రద్ధతోటి చేసుకున్నారు. దేని ఉద్దేశం చేశారంటే మిమ్మల్ని అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఎవరైనా సరే రేపు మేము హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా ఒక సీటు మాకు ఇవ్వండి మీ స్కూల్లో అనే రోజులు తీసుకురావాలనే సంకల్పంతో లోకేష్ గారు ఈ యొక్క మహాయజ్ఞాన్ని మొదలుపెట్టారు. కాబట్టి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మరి దీన్ని అర్థం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మీ పిల్లలకి ఏ రోజుకు ఆ రోజు స్కూల్లో విషయాల గురించి తెలుసుకోవాలని. పిల్లల జీవితాల్లో తల్లిదండ్రులు మొదటి గురువులు, ఉపాధ్యాయులు రెండవ గురువులు. ఈ ఇద్దరు కలిసి పనిచేస్తే విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రమశిక్షణ, విలువలు, వైఖ్యత, వికాసం వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. ఈ లక్షణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను నిర్వహిస్తుంది. ఈ సమావేశం ద్వారా మీ పిల్లల విద్యా పురోగతి, హాజరు, ప్రవర్తన, ఆరోగ్యం, నేర్చుకునే సామర్థ్యం గురించి మీరు ఉపాధ్యాయులతో నేరుగా చర్చించే అవకాశం లభిస్తుంది. అలాగే పిల్లల భవిష్యత్ కోసం పాఠశాల మరియు కుటుంబం కలిసి ఎలా పనిచేయాలో నిర్ణయించుకునే వేదిక కూడా ఇదే. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విజయానికి మీ సహకారం ఎంతో అవసరం. ప్రతిరోజు వారు పాఠశాల క్రమం తప్పకుండా వచ్చేలా చూడండి. ఇంట్లో చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించండి. మొబైల్ ఫోన్లు వినియోగాన్ని పరిమితం చేసి పుస్తకాలు చదివే అలవాటు పెంచండి. ఈ ప్రసంగించడానికి అవకాశం కలిగించిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి ధన్యవాదములు మేడం గారికి ధన్యవాదాలు. అలాగే మన స్కూల్లో జరిగేటువంటి అన్ని ప్రోగ్రాంలకి భవిష్యత్తులో కూడా మనం పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చేసి మనకి స్ఫూర్తిని, ఉత్తేజాన్ని, మోటివేషన్ని కలిగించాలని ఎల్లవేళ ఎప్పుడు కోరుకుంటున్నాను. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించిన వెంటనే మన కార్యక్రమానికి వచ్చి మీ అందరినీ కూడా ఒక ఉత్తేజితుల్ని చేసి వారి ప్రసంగం ద్వారా పాఠశాల మీద మీ యొక్క ఆధిపత్యం ఎప్పుడూ ఉండాలి. ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు ప్రతి విషయాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఆ గమనించకుండా ఉంటే ఉపయోగం ఉండదు. మేమేదో చెప్తూ ఉంటాం, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి మన పాఠశాలకు మేడం గారు రావడం ఇదే మొదటిసారి కనుక అనుకోని కారణాల వల్ల హెచ్ఎం గారు లేని కారణంగా మేడం గారికి మా యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం.